హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఒక పీరియాటిక్ లీగల్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అక్షయ్ కుమార్ మరియు మాధవన్ కలిసి నటించినటువంటి కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఏప్రిల్ 13, 1919 అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ ప్రాంతంలో కొంతమంది రోల్ యాక్ట్ని శాంతిపూర్వకంగా విరోధిస్తూ అక్కడ ఒక ప్రదర్శన చేయడానికి వచ్చి ఉంటారు. అందులో యువ క్రాంతికారుడైనటువంటి ప్రగత్ సింగ్ అనే అబ్బాయి తన అమ్మ మరియు సిస్టర్తో కలిసి అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడే ఒక ఎయిర్ప్లేన్ జలియన్వాలా బాగ్ పైనుంచి పోతుంది. ఆ తర్వాత అరగంట సమయం దాటిన తర్వాత జనరల్ డైర్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి తన సైనికులతో జలియన్వాలా బాగ్ చేరుకుని అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా అమాయకమైన ప్రజల మీద తోటాల వర్షం కురిపిస్తాడు. దాంతో వేల మంది ప్రజలు చనిపోతారు. జలియన్వాలా బాగ్ లో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలని కాపాడుకోవడానికి అటు ఇటు పారిపోవడానికి ట్రై చేస్తారు, కానీ అక్కడ పారిపోవడానికి ఎటువంటి దారి ఉండదు. అయితే అక్కడ ఒక బావి మాత్రమే ఉంటుంది. దాంతో అందరూ కూడా ఆ బావిలోకి దూకి చాలా మంది తమ ప్రాణాలని కోల్పోతారు. ఈ జెనసైడ్ లో ప్రగత్ సింగ్ తన అమ్మని మరియు సిస్టర్ ని కూడా కోల్పోతాడు, కానీ ప్రగత్ సింగ్ మాత్రమే బ్రతికి ఉంటాడు. ఈ నరసంహారంలో నెక్స్ట్ కొన్ని గంటల వరకు శవాలన్నింటినీ కూడా ఆ ఘటనా స్థలంలోనే కాకులు తినడం కోసం వదిలేస్తారు. ఆ తర్వాత ఆ శవాలన్నింటినీ తీసుకుని వెళ్లి నదిలో పడేస్తారు. ఇది చాలా పెద్ద భయంకరమైన సంఘటన కావడంతో బ్రిటిష్ ఎంపైర్కి ఈ ఇన్సిడెంట్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రెస్ దీని గురించి రాయడం కోసం కొద్దిసేపు ఆపుతారు. అలాగే గవర్నమెంట్ తమ వార్తాపత్రికలలో మొదటి పేజీలో ఈ ఇన్సిడెంట్ గురించి వార్తను ప్రచురిస్తూ ఆ వార్తలో ప్రదర్శనకారుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు దాడి చేసిన తర్వాతే మేము షూట్ చేయాల్సి వచ్చింది అని రాస్తారు. ఇక్కడ స్టోరీ కొన్ని గంటల గతానికి వెళ్తుంది. శంకర్ నాయర్ అనే ఒక పేరు గల లాయర్ ఇంతకు ముందు ఏ కేసుని కూడా ఓడిపోకుండా ఉంటాడు. ఆ లాయర్ ప్రస్తుతం కృపాల్ సింగ్ అనే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కేసుని వాదిస్తూ ఉంటాడు. ఈ కేసుని శంకర్ నాయర్ కి తిరత్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చి ఉంటాడు. ఈ తిరత్ సింగ్ మైకేల్ మరియు డయర్లకి లీగల్ అడ్వైజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. కృపాల్ సింగ్ ఒక క్రాంతికారి. అలాగే కృపాల్ సింగ్ బ్రిటిష్ ఎంపైర్ కి, మైకేల్ కి మరియు డయర్ కి వ్యతిరేకంగా కూడా ఉంటాడు. అందువల్ల వాళ్ళకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. కోర్టులో ఈ కృపాల్ సింగ్ దోషి అనే జడ్జిమెంట్ కూడా ఇస్తారు. ఫైనల్ గా ఈ కేసులో శంకర్ నాయర్ గెలవగా కృపాల్ సింగ్ జైలుకి వెళ్తాడు. ఒక విధంగా చూస్తే ఈ శంకర్ నాయర్ బ్రిటిష్ ఎంపైర్ కోసం పనిచేస్తున్నాడు అని అనిపిస్తుంది, కానీ నిజానికి శంకర్ నాయర్ ఒక నిజాయితీ పౌరుడు. అందువల్లే అతనికి నైట్ వుడ్ ఉపాధిని కల్పిస్తారు. బ్రిటిష్ ఎంపైర్స్ జలియన్వాలా బాగ్ లో జరిగిందంతా కూడా దాచిపెట్టాలి అని చూస్తూ ఉంటారు. ఒక విధంగా ప్రెస్ నోరు కూడా బంద్ అయి ఉంటుంది, కానీ ప్రజల మధ్య మాత్రం కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. దానికి సొల్యూషన్ గా బ్రిటిష్ ప్రభుత్వం 25 రూపాయలని నష్టపరిహారంగా పంచుతారు. కానీ మరోపక్క ఈ సంఘటనలో ప్రాథమిక విచారణ జరపాలి అని ఆదేశిస్తుంది. దీన్ని ప్రాథమిక విచారణ జరపడానికి బ్రిటిష్ ఎంపైర్ ఆ శంకర్ నాయర్ ని పంపిస్తుంది. శంకర్ నాయర్ కి బ్రిటిష్ వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంటుంది. క్రౌన్ మాత్రం శంకర్ నాయర్ తమ కోసం బాగా నమ్మకంగా పనిచేస్తాడు అని నమ్ముతూ ఉంటాడు. ఆ తర్వాత శంకర్ నాయర్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తనకి ఇది ఆతంకవాదుల దాడి కాదు, ఇది ఒక జెనోసైడ్ అని తెలుస్తుంది. ఇదంతా జనరల్ మైకేల్ మరియు ఆ డయర్ వల్లే జరిగింది అని కూడా తెలుస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా కమిషన్ సభ్యులందరూ కూడా ఆ జనరల్ మరియు డయర్ని నాట్ గిల్టీ అని చెప్తారు, కానీ శంకర్ నాయర్ మాత్రం గిల్టీ అని చెప్తాడు. అది చూసినటువంటి తిరత్ సింగ్ మాత్రం నువ్వు ఒక్కడు చెప్పడం వల్ల ఏమీ జరగదు అని ఆ శంకర్ నాయర్కి చెప్పడంతో ఆ మాటలు విన్న శంకర్ నాయర్ కూడా సైలెంట్ అయిపోతాడు. శంకర్ నాయర్ ఆ తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ విచారణలో భాగంగా ఈ సంఘటనకి సంబంధించిన వాటన్నిటినీ కూడా బ్రిటిష్ సర్కార్ అనగదొక్కుతుంది. ఆ సమయంలోనే శంకర్ నాయర్ ఆ యువ క్రాంతికారి అయినటువంటి ప్రగత్ సింగ్ ని కూడా చూస్తాడు. ఈ అబ్బాయికి నాయర్కి ఒక పాత కనెక్షన్ కూడా ఉంటుంది. ఆ కనెక్షన్ ఏమిటి అంటే, నిజానికి ప్రగత్ సింగ్ తను అరెస్ట్ చేయించినటువంటి కృపాల్ సింగ్ కొడుకే అయి ఉంటాడు. నిజానికి ఆ కృపాల్ సింగ్ చాలా మంచి మనిషి మరియు మంచి
కవి కూడా అయి ఉంటాడు. ఈ శంకర్ నాయర్ భగత్ సింగ్ ని కలిసిన తర్వాత భగత్ సింగ్ జలియన్వాలా బాగ్ సంఘటనలో తన అమ్మని మరియు సిస్టర్ ని కోల్పోయాడు అని తెలుస్తుంది. ఇప్పుడు అతను బ్రిటిష్ సర్కార్కి వ్యతిరేకంగా ఒంటరిగా గొంతు విప్పి మాట్లాడుతున్నాడు అని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత భగత్ సింగ్ ఆ నాయర్ ని చూసి అణిచివేసే బ్రిటిష్ వాళ్ళు తప్పైతే అణిచివేతని ఓర్చుకున్న తర్వాత కూడా ఏమీ చెయ్యలేని భారతీయులు వాళ్ళకంటే ఇంకా తప్పుడు వ్యక్తులు అని చెప్తాడు. ఆ మాటలు వినగానే శంకర్ నాయర్ చాలా కంగారు పడతాడు. కానీ ఆ తర్వాత రోజు శంకర్ నాయర్ ఆ భగత్ సింగ్ ని కలవడానికి తన ఇంటికి వెళ్ళగా భగత్ సింగ్ తన చేతి మణికట్టును కోసుకుని చనిపోయాడు అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక శంకర్ నాయర్ చాలా నిరాశ చెందుతాడు. ఆ తర్వాత శంకర్ నాయర్ ఇక్కడ ఉండకూడదు అని తన వైఫ్ తో కలిసి కేరళకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. శంకర్ నాయర్ రైల్వే స్టేషన్ లో ఉండగా అప్పుడే అక్కడికి దిల్రీత్ గిల్ అనే ఒక అమ్మాయి వచ్చి ఆ శంకర్ నాయర్ ని చూసి, ఆ భగత్ సింగ్ నీ వల్లే చనిపోయాడు, నువ్వేమైనా యాక్షన్ తీసుకుని ఉంటే భగత్ సింగ్ బ్రతికేవాడు, కానీ భగత్ సింగ్ ఒంటరిగా ఫీల్ అయ్యి తను ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఒక లాయర్ని, జలియన్ వాలాబాగ్ ఉదాంతం జనరల్ మరియు డయర్ చేసిన దానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. నీకు జలియన్ వాలాబాగ్ లో జరిగింది ఒక ప్రమాదం అని అనిపిస్తుంది, కానీ ఈ రోజుకి నువ్వు ఆ జలియన్ వాలాబాగ్ వెళ్లి చూడు, అప్పుడు నీకు అక్కడ గోడలు ఇప్పటికీ అరుస్తున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్తుంది. ఆ మాటలు విన్న శంకర్ నాయర్ వెంటనే ఆ జలియన్ వాలాబాగ్ వెళ్లి అక్కడంతా కూడా చూస్తూ ఉంటాడు. అక్కడ జరిగిందంతా కూడా శంకర్ నాయర్ అనుభూతి చెందుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అక్కడికి దిల్రీత్ రాగా శంకర్ నాయర్ వెంటనే ఆ దిల్రీత్ ని చూసి, మనం ఈ కేసులో పోరాడదాం, ఈ పోరాటం చాలా భయంకరంగా ఉండబోతుంది, ఎందుకంటే ఈ పోరాటం కేవలం జనరల్ మరియు డైర్కి వ్యతిరేకం కాదు, ఈ పోరాటం పూర్తి బ్రిటిష్ ఎంపైర్ కి వ్యతిరేకం అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు దిల్రీత్ మరియు ఆ శంకర్ నాయర్ ఇద్దరూ కలిసి తమ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత జనరల్ మరియు డయర్ కి వ్యతిరేకంగా ఒక కేసుని నమోదు చేస్తారు. దాంతో కోర్టు హీరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. శంకర్ నాయర్ వెంటనే జడ్జిని చూసి, ఏప్రిల్ 13 ఆ రోజు జరిగిందంతా కూడా బాగా ఆలోచించి ప్లాన్ చేసిందే, అది సెల్ఫ్ డిఫెన్స్ కాదు అని చెప్తాడు. కానీ జనరల్ మరియు డయర్ వాళ్ళు అల్లర్లో స్టార్ట్ చేసి మా మీద దాడి చేశారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. అప్పుడు శంకర్ నాయర్, మీకు ఆ శవాల కింద ఎన్ని ఆయుధాలు దొరికాయి, అవి నీకు ప్రమాదకరంగా మారే ఆయుధాలా, అక్కడ ఒక్క ఆయుధం కూడా లేదు అని అంటాడు. దానికి జనరల్ డయర్ లాయర్ మాట్లాడుతూ, వాళ్ళు జలియన్ వాలాబాగ్ లో ప్రదర్శన చేసి కాంతికారులు జనరల్ మరియు డయర్ విధించిన ఆ కర్ఫ్యూని అస్సలు ఫాలో అవ్వలేదు అని చెప్తాడు. నాయబ్ అనే ఒక తహసీల్దార్ అలాగే కార్తర్ సింగ్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు దానికి వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యాలు కూడా చెప్తారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా దాదాపు 4 గంటల సమయంలో అక్కడికి చాలా మంది అల్లర్లు చేసే కొంతమంది తమ ఆయుధాలని తీసుకుని అక్కడికి వచ్చారు. దానివల్ల జనరల్ మరియు డయర్ కి ఈ విషయం మేము ఇన్ఫార్మ్ చేశాము అని చెప్తారు. కానీ ఇదంతా కూడా అబద్ధం, ఎందుకంటే ఆ కర్తర్ సింగ్ అసలు వాళ్ళని ఆపడానికి కూడా ట్రై చేసి ఉండడు. దానికి ఆ శంకర్ నాయర్ అందరినీ చూసి మాట్లాడుతూ, ఆ రోజు 4 గంటల సమయంలో ఎవరో క్రాంతికారి కన్హయా లాల్ అనే ఒక వ్యక్తి జలియన్ వాలాబాగ్ రాబోతున్నాడు అని అనౌన్స్ చేశారు. దానివల్ల అందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. కానీ ఇదంతా కూడా జనరల్ మరియు డయర్ చేసిన కుట్ర, ఎందుకంటే కన్హయా లాల్ ఆ సమయంలో పోతియాలాలోని ఒక కవి సమ్మేళనంలో ఉన్నారు. జెనోసైడ్ జరిగి హాఫ్ అన్ అవర్ ముందు ఒక విమానం జలియన్ వాలాబాగ్ ప్లేస్ పై నుంచి వెళ్ళింది అని చెప్తాడు. కానీ అపోజిషన్ లాయర్ మాట్లాడుతూ ఈ విమానం ఒక మేజర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళింది అని చెప్తుంది. కానీ నిజానికి అది కూడా అబద్ధం, ఎందుకంటే ఎయిర్ లాగ్లో అలా అని ఏమీ రాసి ఉండదు. అప్పుడు శంకర్ నాయర్ మాట్లాడుతూ, ఆ విమానం జలియన్ వాలాబాగ్ పైకి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఎంతమంది జనం ఉన్నారో చూడ్డానికే వచ్చింది. జనరల్ మరియు డయర్ ఏప్రిల్ 10 రోజున గోరఖ్ రెజిమెంట్ ని మరియు బలూచ్ రెజిమెంట్ లోని సోల్జర్స్ ని ఇక్కడికి అర్జెంటుగా పిలిపించారు, ఎందుకంటే వాళ్ళకి సర్దార్ రెజిమెంట్ తమ వాళ్ళ మీదే గోలీని ఫైర్ చెయ్యదు అని తెలుసు. అందువల్లనే వాళ్ళిద్దరు సోల్జర్స్ ని కూడా ఇక్కడికి పిలిపించారు అని చెప్తాడు. ఈ కేసు యాక్సెప్ట్ అవ్వదేమో అని జనరల్ మరియు డయర్ కి అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వారం నుంచి ఆ కేస్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంటాయి. వాటిని చూశాక తిలక్ సింగ్, జనరల్ మరియు డయర్లకి చాలా కష్టాలు మొదలవుతాయి. ఇక ముందు ఏం చెయ్యాలి అని వాళ్ళకి ఏమీ కూడా అర్థం కాదు. అప్పుడే వాళ్ళకి ఒక లాయర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆ లాయర్ మరెవరో కాదు, నెవిల్ మెకెన్లీ. అతను సగం భారతీయుడు మరియు సగం బ్రిటిష్ వ్యక్తి అయి ఉంటాడు.
ఇక్కడ శంకర్ నాయర్కి ఆపోజిట్గా జనరల్ మరియు డయర్ వైపున ఈ కేసుని ఆ మెకెన్లీ వాదించడం మొదలు పెడతాడు. ఈ శంకర్ నాయర్ మరియు మెకెన్లీకి మధ్య ఒక పాత శత్రుత్వం కూడా ఉంటుంది. ఎందుకంటే వైస్రాయ్ కౌన్సిల్లో ఈ మెకెన్లీకి దొరకాల్సిన సీట్ని ఎండింగ్ టైంలో ఈ నాయర్కి దొరికి ఉంటుంది. అప్పటి నుంచి మెకెన్లీ మరియు నాయర్లీ మధ్య శత్రుత్వం స్టార్ట్ అయి ఉంటుంది. ఆ విధంగా శంకర్ నాయర్ మరియు మెకెన్లీకి మధ్య ఒక పాత సంబంధం కూడా ఉంటుంది. ఈ కేసు వల్ల వాళ్ళ మధ్య ఉన్న ఆ నిప్పు ఇంకా రగిలి పెద్దదవ్వడంతో ఆ ప్రభావం కోర్టులో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కోర్టు హియరింగ్కి మెకెన్లీ వస్తాడు. మెకెన్లీ ఈ కేసుని ఇంకొక కొత్త యాంగిల్లో ప్రజెంటేషన్ చేయడం మొదలు పెడతాడు. మెకెన్లీ మాట్లాడుతూ 10వ తారీఖు రోజు దండా ఫౌజ్ అనే పేరు గల ఒక సైన్యం ఒక పెద్ద భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది. ఈ దండా ఫౌజ్కి పూర్తి కనెక్షన్ ఆ జలియన్ వాలా బాగ్ దాడితో ఉంది అని చెప్పి విట్నెస్ బాక్స్లోకి మార్తా అనే పేరు గల ఒక కాలేజీ టీచర్ని పిలుస్తాడు. తన్వీర్ అనే పేరు గల ఒక వ్యక్తి మార్తాతో కాలేజీలోని స్టోర్ రూమ్లో చాలా దుష్కారణంగా బిహేవ్ చేసి ఉంటాడు. తన్వీర్ నిజానికి ఆ దండా ఫౌజాకి ఒక స్టూడెంట్ లీడర్ అయి ఉంటాడు. అప్పుడే తన్వీర్కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయ్యి తనని జైలుకి పంపిస్తారు. కానీ తన్వీర్ జైలుకి వెళ్ళాక ఆ దండా ఫౌజ్లోని వాళ్ళందరూ కూడా చాలా కోపంగా మారి ఏప్రిల్ 13 రోజున ఆ దండా ఫౌజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరినీ భయపెట్టడం స్టార్ట్ చేశారు. అందువల్ల అసలు ఏం చెయ్యాలో ఆ డైరీకి అర్థం కాక దానివల్లే అతనికి అందరినీ కూడా చంపవలసిన పరిస్థితి ఏర్పడింది అని ఆ మెకెన్లీ వాదించడం వల్ల ఈ కేసు ఒక కొత్త యాంగిల్లో ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ శంకర్ నాయర్ మాత్రం కొద్దిగా వీక్ అయినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మెకెన్లీ ఆ జనరల్ మరియు ఆ డయర్ని చూసి ఈ కేసు నాయర్కి మరియు మెకెన్లీకి, అంతేకాని మీకు మరియు నాయర్కి మధ్య కాదు, ఆ నాయర్ వర్సెస్ రేపిస్ట్ ని కాపాడే కేసు అయ్యింది అని చెప్తాడు. దానివల్ల ప్రజలందరూ కూడా కోపోద్రికులయ్యి ఆ నాయర్ తన వైఫ్ తో కలిసి ఇంటికి వెళ్లే సమయంలో ప్రజలందరూ కూడా ఆ నాయర్ మీద విరుచుకుపడి అందరి ముందు నాయర్ మొహం మీద నల్ల రంగుని పూస్తారు. లోపలికి వెళ్ళాక నాయర్ ఏది ఏమైనా సరే నేను చేస్తున్నది కరెక్టే, వాళ్ళందరికీ శిక్ష పడి తీరాల్సిందే అని అనుకుంటాడు. ఈ కేసు వేరే యాంగిల్లో వెళుతుంది. మన దగ్గర కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 2 రోజుల లోపలే మనం అన్నిటినీ కూడా నిరూపించాలి అనుకుని ఆ దిల్రిత్ మరియు శంకర్ నాయర్లు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టోర్ రూమ్లో ఎక్కడైతే మార్తాకి ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేస్తారు. దీనికి దిల్రిత్ కూడా ఆ నాయర్కి హెల్ప్ చేస్తుంది. దిల్రిత్ మార్తాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటుంది. మరోపక్క నాయర్ ఆ తన్వీర్ గురించి తెలుసుకుంటాడు. 2 డేస్ తర్వాత మళ్ళీ కోర్టులో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మార్తాని విట్నెస్ బాక్స్ లోకి పిలిచి మార్తాని వెంటనే ఒక బుక్ గురించి, ఆ బుక్ ను నువ్వు ఎన్నిసార్లు చదివావు అని అడుగుతారు. కానీ తొందరలో మార్తా ఈ బుక్ గురించి నేను 3 సార్లు విన్నాను అని చెప్తుంది. నిజానికి ఆ బుక్ గురించి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి ఈ మార్తాకి తన్వీరే చెప్పాడు అని రుజువు అవుతుంది. అప్పుడు మనకు ఈ తన్వీర్ మరియు మార్తా ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు అని తెలుస్తుంది. ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ రొమాన్స్ చేసుకునే సమయంలో స్టోర్ రూమ్ లో ప్రిన్సిపాల్ కి అడ్డంగా దొరికిపోయి ఉంటారు. దానివల్ల వాళ్ళ మీద ప్రిన్సిపాల్ విరుచుకుపడి ఉంటాడు. ఎందుకంటే అతను ఒక ఇండియన్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ని కూడా రిజిస్టర్ చేపిస్తాడు. ఇదంతా రుజువు చేసినప్పటికీ కూడా దాని ద్వారా జనరల్ మరియు డయర్లు తప్పుడు మార్గంలో ఆ జెనోసైడ్ ని చేశారు అని మాత్రం రుజువు చేయలేరు. దాన్ని నిరూపించే విధంగా నయర్ దగ్గర ఎటువంటి సాక్ష్యం కూడా ఉండదు. దీన్ని అవకాశంగా చేసుకున్నటువంటి మెకెన్లీ, నీ దగ్గర దీన్ని రుజువు చేయడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు కదా, సో ఈ కేసుని ఇక్కడితోనే ఆపేద్దామని అంటాడు. నిజానికి మెకెన్లీ చాలా తెలివిగల్లవాడు. ఫస్ట్ హియరింగ్ లోనే ప్రెస్ వాళ్ళందరినీ కూడా మెకెన్లీ కోర్టులో నుంచి బయటికి పంపించేసి ఉంటాడు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు నిజాన్ని ప్రింట్ చేయకూడదు అని అలా చేసి ఉంటాడు. అదేవిధంగా నాయర్ దగ్గర ఏ సాక్ష్యాలు లేకుండా ఉండే యాంగిల్లో ఈ కేసుని ఆ మెకెన్లీ తీసుకువచ్చి పెడతాడు. ఈసారి కోర్టు కూడా ఆ శంకర్ నాయర్ ని సాక్ష్యాలు అడుగుతుంది. టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే సాక్ష్యాలని కూడా సేకరించాల్సి ఉంటుంది. దాంతో దిల్రిత్ మరియు నాయర్లు ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యం ఉండదు.
అయితే శంకర్ నాయర్ ఫైనల్గా కొన్ని సాక్ష్యాలని కూడా సేకరిస్తాడు. అందువల్ల నెక్స్ట్ హీరింగ్లో విట్నెస్ బాక్స్లోకి ఆ జనరల్ మరియు డయర్ని పిలుస్తాడు. వాళ్ళని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. ఆ క్వశ్చన్స్కి డయర్ పూర్తిగా నర్వస్గా ఫీల్ అయ్యి సరిగ్గా ఆన్సర్స్ ఇవ్వలేకపోతాడు. ఆ తర్వాత ఆ శంకర్ నాయర్ జడ్జిని చూసి చిన్నప్పటి నుంచి ఈ డయర్కి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. చిన్నప్పుడు డయర్ స్కూల్లో చదివే సమయంలో కొంతమంది హిందూ అబ్బాయిలు డయర్ని నత్తిగా మాట్లాడుతున్నాడు అని ఏడిపించేవారు. డయర్ ఫాదర్ కూడా హిందుస్థానీలని కోప్పడేవాడు. డయర్ పెరిగి పెద్దవాడయ్యే టైంలో తనకి హిందుస్థాన్ వాళ్ళ మీద కూడా కోపం పెరిగిపోయింది. డయర్కి ఒక రోగం ఉంది, అందువల్ల ఈ డయర్కి ఎప్పుడూ కోపం వస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత దాన్ని అవకాశంగా చేసుకుని ఆ శంకర్ నాయర్ డయర్ని చాలా ప్రశ్నలు అడగ్గా అది విన్న డయర్కి నిజంగానే చాలా కోపం వచ్చి ఆ కోపంలో డయర్ అన్ని నిజాలు కూడా చెప్పేస్తాడు. అవన్నీ చెప్పిన తర్వాత డయర్కి కూడా కొద్దిగా బాధగా అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత జడ్జి ఈ కేసులో ఫైనల్ డెసిషన్ చెప్పబోతూ ఉంటాడు. ఈ కేసు శంకర్ నాయర్ వైపు ఉన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ మెకెన్లీ, జనరల్ మరియు డయర్ అలాగే వీళ్ళతో పాటు టిరత్ సింగ్ కలిసి ఈ కేసుని ఏ విధంగా అయినా గెలవాలి అని అనుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఈ కేసులో నుంచి ఆ శంకర్ నాయర్ని పక్కకు తొలగించాలి అని అతని ఇంట్లో ఒక ఫేక్ రైడ్ జరిగేలాగా చేస్తారు. శంకర్ నాయర్ ఒక స్పై ఏజెంట్ అని చెప్తారు. నాయర్ చాలా సోల్జర్స్ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాడు అని అతని మీద చాలా నిందలు వేస్తారు. కానీ ఇవన్నీ ఫేక్ అయినప్పటికీ వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఫైనల్ డెసిషన్ చెప్పే రోజే ఆ శంకర్ నాయర్ మరియు దిల్రీత్ని జైలుకి తీసుకుని వెళ్ళి విచారణ చేస్తారు. ఫైనల్ డెసిషన్ చెప్పే రోజు కోర్టుకి దిల్రీత్ మరియు శంకర్ నాయర్లు చేరుకోలేకపోతారు. ఆ తర్వాత కోర్టు తన ఫైనల్ డెసిషన్ని కూడా చెప్తుంది. జనరల్ మరియు డయర్లు నాట్ గిల్టీ అని తీర్పునిస్తుంది. ఈ విధంగా ఈ కేసుని ఆ మెకెన్లీ గెలుస్తాడు. ఆ తర్వాత శంకర్ నాయర్ మరియు దిల్రీత్లని జైలు నుంచి విడుదలైతే చేస్తారు, కానీ ఇప్పుడేం చేసే ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ యుద్ధాన్ని ఓడిపోయారు. దాంతో శంకర్ నాయర్ ఇక్కడ ఉండకూడదు అని డిసైడ్ అయ్యి తన వైఫ్తో కలిసి కేరళకి వెళ్ళిపోతాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా శంకర్ నాయర్కి ఆ జలియన్ వాలా బాగ్కి సంబంధించిన సీన్స్ అన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. వాటిని మర్చిపోలేకపోతూ ఉంటాడు. అప్పుడే కేరళలో ఉన్న ఆ శంకర్ నాయర్కి కృపాల్ సింగ్ రాసిన ఒక లెటర్ వస్తుంది. ఈ కృపాల్ సింగ్ మరెవరో కాదు, ప్రగత్ సింగ్ వాళ్ళ నానే అయి ఉంటాడు. తను ప్రజెంట్ జైల్లో ఉంటాడు. జైలు నుంచి అతను శంకర్ నాయర్కి లెటర్ రాసి ఉంటాడు. ఆ లెటర్లో ప్రగత్ సింగ్ తానంతట తానుగా చనిపోలేదు, తనని ఈ బ్రిటిష్ వాళ్ళే చంపేశారు. తను ఒక నిజమైన క్రాంతికారి. తను తన చేతి మణికట్టును కోసుకుని అసలు చనిపోయే రకం కాదు. అతన్ని 3 వ్యక్తులు కలిసి చంపి ఉండవచ్చు. ఎందుకంటే 13 సంవత్సరాలలోనే నా కొడుకు బ్రిటిష్ ఎంపైర్తో ఒంటరిగా పోరాటం స్టార్ట్ చేశాడు. అలాంటి నా కొడుకు తనకు తానుగా ఎందుకు చనిపోతాడు? క్రాంతి వెలుగు ఇంకా బ్రతికే ఉంది అనే విధంగా పోరాటం చేసేవాడు. కానీ నా కొడుకు చనిపోయిన తర్వాత ఆ వెలుగు కూడా ఆర్పబడింది అని అనిపిస్తుంది అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. ఆ లెటర్ని చదవగానే శంకర్ నాయర్ రక్తం ఒక్కసారిగా మరుగుతుంది. దాంతో ఆ శంకర్ నాయర్ వెంటనే అమృత్సర్కి తిరిగి వెళ్ళి ఆ దిల్రీత్ని కలిసి మనం కోర్టు ఫైనల్ డెసిషన్ని ఛాలెంజ్ చేద్దామని అంటాడు. ఆ తర్వాత నాయర్ మరియు దిల్రీత్లు కలిసి కోర్టుకు వెళ్ళి ఆ ఫైనల్ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తారు, కానీ ఏం మారే సూచనలు అయితే కనిపించవు. జడ్జి కూడా మారిపోయి ఉంటాడు. ఆ కొత్త జడ్జి ఇదే ఫైనల్ డెసిషన్, జనరల్ మరియు డయర్ నాట్ గిల్టీ అని చెప్తాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆ జడ్జి అమ్ముడిపోయాడు అని ఆ శంకర్ నాయర్కి అర్థమవుతుంది. దాంతో ఆ శంకర్ నాయర్ కోర్టులో అందరి ముందు కూడా జడ్జిని నోటుకు వచ్చినట్లుగా బండ బూతులు తిడతాడు. ఈ బూతుల్ని జడ్జి విన్న తర్వాత ఆ నాయర్ని చూసి మాట్లాడుతూ, ఇంకోసారి నన్ను తిడితే నేను నీ లైసెన్స్ ని జప్తు చేపిస్తాను, బారు కౌన్సిల్లో నుంచి నిన్ను బయటికి పంపించేస్తాను, ఇంకా లైఫ్ లో నువ్వు ఎప్పుడు ఏ కేసుని కూడా వాదించలేవు అని చెప్తాడు. ఇవన్నీ విన్న తర్వాత కూడా శంకర్ నాయర్ మళ్ళీ ఆ జడ్జిని తిట్టడం మొదలు పెడతాడు. దాంతో బారు కౌన్సిల్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. అందరి ముందు ఆ శంకర్ నాయర్ని ప్రవేశపెట్టగా అప్పుడు జడ్జి వెంటనే శంకర్ నాయర్ని చూసి, నాకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నెక్స్ట్ నుంచి ఏ కేసుని కూడా వాదించలేవు అని చెప్తాడు.
అప్పుడు శంకర్ నాయర్ సారీ అడుగుతాడు, కానీ ఆ సారీని దేశ ప్రజల్ని అడుగుతాడు. ఎందుకంటే ఈ రోజు వరకు తను బ్రిటిష్ వాళ్ళకి సేవ చేసినందుకు దేశ ప్రజలందరికీ కూడా సారీ చెప్పి కోర్టులో కేవలం ఓడిపోవడం గెలవడం గురించి మాత్రమే నిర్ణయించబడుతుందని నేను ఆలోచించేవాడిని, కానీ కోర్టులో నీతి నిజాయితీలు మరియు తప్పుల గురించి కూడా నిర్ణయించడం జరుగుతుంది అని ఆ శంకర్ నాయర్ అంటాడు. అప్పుడు జడ్జి వెంటనే ఆ శంకర్ నాయర్ని చూసి నువ్వు వేరే కేసు గురించి ఇప్పుడు మాట్లాడకూడదు అని అంటాడు. కానీ నాయర్ మాత్రం నేను మాట్లాడగలను. రూల్ నెంబర్ 70 బార్ కౌన్సిల్ రూల్ ప్రకారం నా మీద పెట్టిన ఛార్జెస్ అన్నీ కూడా తప్పు అని నిరూపించే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అవి నిరూపించడానికి నాకు ఒక ఛాన్స్ కావాలి అని చెప్తాడు. ఆ రూల్స్ అన్నీ కూడా రూల్ బుక్లో రాసి ఉండడంతో ఇప్పుడు శంకర్ నాయర్కి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఈ శంకర్ నాయర్ వాదించే టైంలో ప్రెస్ వాళ్ళు కోర్టులో ఉంటారు. ఆ తర్వాత నాయర్ నా దగ్గర 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు జనరల్, డయర్, గిల్టీ అని చెప్పారు. కానీ ఆ తర్వాత జనరల్ మరియు డయర్ వాళ్ళని కొన్నారు, అందువల్లే వాళ్ళ నిర్ణయం నాట్ గిల్టీగా మారిపోయింది అని నిరూపిస్తాడు. కానీ ఇప్పుడు ఏం జరిగే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ జనరల్ మరియు డయర్ అందరినీ కూడా కొనేసి ఉంటారు. కానీ ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని ఆ శంకర్ నాయర్ అనుకుంటే అది కేవలం ప్రెస్ వాళ్ళకి మాత్రమే అయి ఉంటుంది. దాంతో జరిగిన నిజాలన్నీ కూడా శంకర్ నాయర్ ప్రెస్ ముందు చెప్పడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ తర్వాత రోజు నుంచి ఈ నిజాలన్నీ కూడా వార్తాపత్రికల్లో ప్రింట్ అయ్యి జనాలందరికీ కూడా నిజం తెలుసుకోవాలి అని అలా ఆలోచిస్తాడు. శంకర్ నాయర్ వెంటనే అందరికీ ఈ బ్రిటిష్ వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు కేవలం మనల్ని వాడుకుంటూ వస్తున్నారు. వరల్డ్ వార్ జరిగినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు మన 15 లక్షల మంది సైనికుల్ని అక్కడికి తీసుకుని వెళ్లారు, పోరాటం చేయించారు. అప్పుడు మీరు మాకు హెల్ప్ చేస్తే మీకు స్వేచ్ఛ ఇస్తామని చెప్పారు, కానీ వాళ్ళు మనల్ని ఉపయోగించుకున్నారు. దాంతో 76,000 మంది సైనికులు చనిపోయారు. ఆ పోరాటం అసలు మనది కానే కాదు అని చెప్పి నాయర్ తాను చెప్పవలసింది అన్నీ కూడా ప్రెస్ వాళ్ళకి చెప్పి ఇప్పుడు నేను చెప్పేదంతా వార్తాపత్రికల్లో ఖచ్చితంగా ప్రింట్ చెయ్యండి, అప్పుడే ప్రజలందరికీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతగా అణిచివేస్తున్నారో తెలుస్తుంది అని అంటాడు. ఆ తర్వాత రోజు ఇదంతా కూడా వార్తాపత్రికల్లో ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే జనరల్ మరియు డయర్ మెల్లమెల్లగా షాక్లోకి వెళ్తారు. వాళ్ళు ఇంగ్లాండ్కి కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళని పదవుల్లో నుంచి తీసేసి ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత జనరల్ అండ్ డయర్లు తమ అనారోగ్య సమస్యల వల్ల చనిపోతారు. 21 సంవత్సరాల తర్వాత అంటే 1940లో సర్దార్ ఉద్ధవ్ సింగ్ అందరి ముందు మైకేల్ అండ్ డయర్ని చంపేస్తాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ జనరల్ డయర్ ఇక్కడ కోర్టులో అయితే తప్పించుకుంటాడు, కానీ తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ దేశానికి వెళ్ళి అందరి ముందు ఆ జనరల్ డయర్ని చంపేస్తాడు. ఆ స్టోరీని ఆల్రెడీ హిందీలో మూవీగా తీశారు, అండ్ ఆ మూవీ అయితే ఈ మూవీ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జనరల్ డయర్ని చంపడానికి హీరో వేసిన ప్లాన్స్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. సో ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ని వినాలి అనుకుంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.